వీళ్ళలో ఎంజీఆర్ గారితో పోల్చండి, ఆంధ్ర ఎన్టీ గారితో పోల్చండి, ఒకవేళ మీరు పొలిటికల్ గా పోల్చాల్సి వస్తే జగన్ గారితో పోల్చండి. బా పొలిటికల్ గా పోల్చాలంటే విజయ్ గారిని జగన్ గారితో పోల్చాలంట. ఈ పాలేరుగాళ్ళు కూర్చొని ఈ తపేలం బ్యాచ్ను కూర్చొని పెట్టి వాడు మన పార్టీకి సంబంధించినటువంటి వాడు అన్నను ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతోనే ఓడు ఆ విధంగా పనిచేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. మరి అదే విధంగా చూసుకుంటే గతంలో ఓడు ఏమేం మాటలు మాట్లాడినాడు, ఎవరి దగ్గర కండువాళ్ళు నేర్చుకున్నాడు, మన జగనన్నతో పోల్చాలంట విజయ్ని. మరి విజయ్ గారు ఏమి తల్లిని చెల్లిని వాడుకొని చిన్నాయన కూతురిని వాడుకొని వదులు తప్పలేదే, వాళ్ళని ఏ విధంగా వాడుకున్నాడు. మరి విజయ్ గారు ఏమి వాడుకోలేదే, చిన్నాయన్ని మీదేమీ కత్తులు గొడ్డలతో ఏమి ప్రయోగాలు చేయలేదే, మరి ఎయిర్పోర్ట్లో కోడికెత్తి డ్రామాలు ఆడలేదే, ఒక దళిత డ్రైవర్ని చంపి అదేవిధంగా వాడిని డోర్ డెలివరీ చేస్తే వాడికి బెయిల్ ఇప్పించే పక్కన కూర్చొని పెట్టుకోలేదే, డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శాసనసభ్యుని చేసినాడు, ఆటో డ్రైవర్ని ఎమ్మెల్యేగా చేశాడు. ఈ విధంగా విజయ్ గారికి మన అన్నకు పోలిక పెడితే అసలే కుదరదు. మంది 10వ తరగతి పరీక్ష పేపర్లు దొబ్బేసిన కాడి నుంచి మంది చరిత్ర, మన కథ, మన కమామిషు మందే మామూలుగా లేదు. మనం ఏ విధంగా తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి ఎన్ని నెలలు జైల్లో ఉన్నాం. మన నేర చరిత్ర, మన చరిత్రతో పోల్చొద్దురా పోరబోకు. ఎవడో నువ్వు తెలుసుకో అన్న గురించి.